శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. లౌకిక విషయాల నుంచి దృష్టిని మరలించాలి. లౌకిక లంపటాలకై శక్తి సామర్థ్యాలను వ్యర్థం చేయకూడదు. సాధకుడైన వ్యక్తి మనస్ఫూర్తిగా సాధన చేయాలి. భగవతేతర విషయాలను ఏమాత్రం మనస్సులో చోరనీయరాదు. సాధన కొనసాగించాలి, పురోగమించాలి. అప్పుడే మనోవికాసం కలుగుతుంది. నిత్యం మంచి పనుల కోసం ఎంత సమయం వినియోగించావో, నిరర్ధకమైన వాటి కోసం కాలాన్ని ఎంత వ్యర్థం చేశావో, ధ్యానంలో ఎంత సమయం గడిపావో, ప్రాలుమాలుతూ ఎంత ఒమ్ము చేశావో, రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి. ధ్యానాన్ని, బ్రహ్మచర్య దీక్షను చేదోడుగా తీసుకుని మనస్సును పటిష్టం చేసుకోవాలి. శ్రీమంతులు తమ దివాణాలకు కావలివారిని నియమించుకుంటారు. ఎందుకు? దొంగలు, పశువులు ఆవరణలోకి జొరబడకుండా చూసుకోవడానికి. అట్లే మనిషికి కావలి మనస్సు. ఈ మనస్సు ఎంత దృఢమైతే అంత మంచిది. మనసన్నది నిజానికి తంటాల మారి గుర్రం లాంటిది. ఆ గుర్రం రౌతును పెడదారి పట్టించగలదు. అలాంటప్పుడు రౌతు చేత కళ్ళేలు బిగించి గుర్రం పెడదారి పట్టకుండా నిరోధించగలిగినప్పుడే తాను సరైన దారిలో పయనించగలుగుతాడు. దీనికంతటికీ ముఖ్యం అభ్యాసం. అదే సాధన. సాధనతో ముందడుగు వేయాలి. ఓం నమో భగవతే రామకృష్ణాయ.